దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందలను తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి క్షేమకరంగా ఉన్నారు కదూ? నిన్నటి దినాన్ని ఆదివారపు ఆరాధనలో అందరూ పాలు పొందారు కదూ? దేవుడి సన్నిధిలో ఆత్మీయ మేలులు దేవుని సన్నిధిలో మీరు అనుభవించున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు మహాకృప మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి ఏదైనా ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? దయచేసి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ యొక్క దినచర్యను ప్రారంభించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క ప్రేమ అత్యంత గొప్పది. ఆయన మన ఎడల చూపుతున్న కృప అత్యంత విలువైనది అని గ్రహించి ప్రభుకు నమ్మకస్తులుగా బ్రతికే ప్రయత్నము మనం తప్పకుండా చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఒక మాటను బైబిల్ గ్రంథంలో నుండి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండిని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఒడ్డు యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చిన దినముగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రియదేవుని పెట్టినారా, ఒక పట్టణం గురించి వ్రాయబడుతుందన్నమాట. పట్టణము రమ్యమైనదే, కానీ అక్కడ నీళ్లు మంచివి కావు. పట్టణం రమ్యమైనది, నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కావడాన్ని బట్టి, కాకుండా పోవడాన్ని బట్టి భూమియు నిస్సారమై ఉన్నదని మనకి ఇక్కడ వాక్య భాగం కనబడుతుంది. దేవుని పెట్టారా, దేవుని సన్నిధిలో పట్టణం రమ్యంగా ఉంటే సరిపోయిందా? పట్టణం రమ్యమైనది ఎందులో అంటారు? రమ్యం అసలు భూమి సరిగ్గా లేనప్పుడు, నీళ్లు సరిగ్గా లేనప్పుడు మరి ఎందులో రమ్యము అంటే పైపైన అలంకరణలో, లేకపోతే పైపైన కనబడే ఆ యొక్క సౌందర్యంలో, లేకపోతే పైపై కనబడే ఆ యొక్క వనరులు, లేకపోతే బిల్డింగ్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి రమ్యముగా కనబడుతుంది. పట్టణం చూడడానికి బాగుంది, కానీ బ్రతకడానికి అక్కడ బాగోలేదు. బ్రతకడానికి అవకాశం లేని స్థలముగా ఉంది. చాలా కుటుంబాలు చూడడానికి బాగున్నాయి, కానీ లోపల నెమ్మది లేదండి. చూడడానికి పైకి బాగానే ఉన్నాయి, కానీ లోపల సంతోషం లేదు. చూడడానికి పైకి బాగానే ఉన్నాయి, కానీ లోపల దుఃఖం. కోట్ల రూపాయలు పట్టి చక్కటి అందమైన గృహాలు నిర్మిస్తున్నారు, కానీ ఆ కోట్ల రూపాయలు విలువ కలిగిన గృహములో విలువైన సమాధానం కానీ నెమ్మది కానీ ఉండట్లేదు. అవును ప్రియబిడ్డలారా, చూడ్డానికి మాత్రం రమ్యగా కనబడుతూ లోపట నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. అవును ప్రియబిడ్డలారా, కారణం ఆ కుటుంబంలో నెమ్మది లేదు, ఆ కుటుంబంలో జీవమైనది సరిగ్గా లేదు. అంతేకాదు, బాగుపడిన పరిస్థితులు లేవు. ఆ జబ్బు నీళ్ళు, ఆ మరణకరమైన నీళ్లు అలాగ ఉండిపోయి తప్ప అవి బాగుపడలేదు కాబట్టే నేనంటాను, ఆ పట్టణం ఇంకా రమ్యంగా ఉన్నది తప్ప బ్రతకడానికి అనుకూలంగాను నీళ్ళు అనుకూలంగా లేవు. ఈ వాక్యం ప్రియబిడ్డారా, చాలామంది జీవితాలు, కుటుంబాలు ఎట్లాగానే ఉంటున్నాయి. పైకి రమ్యంగా కనబడుతున్నారు, కానీ లోపటంత నీళ్లు మరణకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, అసమాధానం.
చాలా కుటుంబాలు ఇట్లా ఉంటున్నాయి. కారణము జీవము కలిగిన దేవుడు అంటే శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, సత్యమైన దేవుడు, లేకపోతే ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఆ కుటుంబంలో లేడు. ఆ కుటుంబంలో దేవుని సన్నిధి లేదు. ఆ కుటుంబంలో దేవుని వాక్యము లేదు. ఆ కుటుంబంలో ప్రార్థన లేదు. ఆ కుటుంబంలో ప్రార్థన బలిపీఠము లేదు. ఎన్నుంటే లాభం ఏంటండి? దేవుడు నీతో లేకపోతే ఎన్నుంటే లాభం ఏంటండి? కుటుంబంలో సమాధానం లేకపోతే, కుటుంబంలో ఎన్నుంటే లాభం ఏంటండి? ఆనందం లేకపోతే, ఆనందంకి కారణమైన దేవుడు అక్కడ ఉండకపోవడమే ఆనందం లేకపోవడం. ఈ వాక్యం ప్రియబిడ్డారా, దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఆశ్వాదకరంగా మార్చబడాలి అంటే, నీ కుటుంబము దీవెనకరంగా ఉండాలి అంటే, నీ పరిస్థితులు అన్నీ కూడా దీవెనకరంగా ఉండాలి అంటే, మరణమంతా పోయి నీ కుటుంబంలో జీవము ఉద్భవించాలి అంటే, నేనంటాను సంపూర్ణంగా దేవుడికి అవకాశం ఇచ్చే గృహముగా ఉండాలి. దేవుడికి నివాస స్థలములుగా ఉండాలి. ప్రార్థన బలిపీఠం అక్కడ ఉండాలి. వాక్యపు స్థితి అక్కడ ఉండాలి. ఇవి రోజు కుటుంబంలో లేకపోవడాన్ని బట్టి కొన్ని కుటుంబాల్లో సంతోషం లేదు, జీవము లేదు, పైకి మాత్రము సుందరమే. నీ కుటుంబాన్ని దేవుడు ఒక జీవమైన కుటుంబముగా, ఒక ఆశీర్వాదమైన కుటుంబంగా మార్చాలనుకుంటున్నాడు. అయితే ఆయనకు అవకాశం ఇస్తావా? సంపూర్ణంగా నీ ఇంట్లో స్థానాన్ని కల్పిస్తావా? నీ కుటుంబాన్ని ఆయన చేతిలో పెడతావా? చెప్పగలవా? అయ్యా నీవే నా కుటుంబానికి సంపూర్ణంగా అధిపతి, నా గృహానికి అధిపతి అని మనస్ఫూర్తిగా చెప్తే నీ కుటుంబంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలపు ప్రభా, ఈ వాక్య ధ్యానాలు వింటున్న వారిని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఇక్కడ ఒక పట్టణం కనబడుతుంది, చూడడానికి రమ్యంగానే ఉంది, కానీ నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కాకపోవడం బట్టి అయ్యా భూమి కూడా నిస్సారంగా ఉంది. ఈరోజు చాలా కుటుంబాలు నిస్సారమైన స్థితిలో, అభివృద్ధి లేని స్థితిలో, నెమ్మది లేని స్థితిలో, సంతోషం లేని స్థితిలో చాలా కుటుంబాలు పైకి మాత్రం రమ్యంగా ఉన్నట్లే కనబడుతూ ఉన్నాయి. అయ్యా, కుటుంబాలు పైకి సంతోషంగా ఉన్నట్లు కనబడుతున్నాయని కానీ లోపల దుఃఖమే అనుభవిస్తున్నారయ్యా. వారి కుటుంబ స్థితిగతులు మార్చండి, సమాధానం ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ప్రతి వ్యాధులను తొలగించండి నాయన. ప్రతి కన్నీటిని తొలగించి ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చండి నాయన. శపితమైన దానిని ప్రతిదీ కూడా తొలగించి ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని మార్చండి నాయన. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకొని, గర్భవాళ్ళతో ఉన్న వారి జ్ఞాపకం చేసుకొని, గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారి జ్ఞాపకం చేసుకోండి. జైలు ఉన్న వారి జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య అసమాధానాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. సమాధానపరచండి నాయన. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ప్రభా బలపరచబడగలిగిన కృపద ఇచ్చేయండి నాయన. ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ తోడుగా ఉండండి. వారి చేతి పనులు దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి నాయన. వారి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మంచి ప్రభా ఉత్తీర్ణత సాధించగలిగిన కృప, మొదటి స్థానంలో ఉండగలిగిన కృపద ఇచ్చేవని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.